నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కృంగతీయవు, వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రచన బెనర్జీ. సినిమా అనేది రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో అందం, అభినయం, అనుకువ, నటనా ప్రతిభ వంటివి మాత్రమే కాకుండా అలవాట్లు కూడా సరిగ్గా ఉంటేనే మనుగడ కొనసాగుతుంది. లేకపోతే ఒక్కసారిగా సినీ కెరియర్ ఏదో ఒక దశలో తలకిందులవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 1-2 చిత్రాల్లో నటించగా మంచి పాపులారిటీ రాగానే చెడు అలవాట్లకి బానిసై తమ సినిమా కెరియర్ ని పోగొట్టుకున్నటువంటి నటీనటులు ఇండస్ట్రీలో లేకపోలేదు. ఇక ఈ క్రమంలోనే తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు వంటి సీనియర్ హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని అలరించిన బెంగాలీ నటి రచనా బెనర్జీ కూడా ఈ కోవకే చెందుతుంది. నేను ప్రేమిస్తున్నాననే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి బావగారు బాగున్నారా, కన్యాదానం, రాయుడు, సుల్తాన్, పెద్ద మనుషులు వంటి సినిమాలు చేస్తూనే ఒక్కసారిగా ఈమె ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోవడంతో తెలుగు ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు. ఇక రచనకి మందు, మత్తుమందు, సిగరెట్ లాంటి చెడు అలవాట్ల కారణంగానే షూటింగ్ సెట్ లోకి మందు తాగి వచ్చి రచ్చ చేయడంతో ఈమెను తెలుగు ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. అసలు రచన నిజంగానే మూడో పెళ్లి చేసుకోబోతుందా? రచన వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయంలో ఎంతవరకు నిజముంది? రచన తన ఇద్దరి భర్తలకు విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి? ఒకే హీరోతో రచన 35 సినిమాల్లో యాక్ట్ చేయాల్సి వచ్చిందా? రచన చెడు అలవాట్లకి బానిసగా ఎందుకు మారింది? రచన ఇప్పుడు తెలుగు సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయబోతుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, జీవితం సాఫీగా నడుస్తున్నంత కాలం హాయిగానే ఉంటుంది. కానీ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని మనకి అనుకూలంగా మార్చుకున్నప్పుడే మనమేంటో అందరికీ తెలుస్తుంది. జుమ్ బెనర్జీ అలియాస్ రచనా బెనర్జీ. ఈమె 1974 అక్టోబర్ 2న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ఉపమన్యు బెనర్జీ, తల్లి ప్రచోదా బెనర్జీ. ఇక రచన తల్లిదండ్రులకి ఏకైక సంతానం అవ్వడంతో ఈమెకు ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చి పెంచారు. అలా రచనకి చిన్నప్పటి నుండి మోడల్ అవ్వాలని, అందాల పోటీల్లో పాల్గొని హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక తల్లిదండ్రులు కూడా ఈమెకు సపోర్ట్ చేస్తూ చిన్నప్పుడే డాన్స్ క్లాస్ లో కూడా చేర్పించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే రచన తన స్కూలింగ్ ని కోల్కతాలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రచన 10వ తరగతి చదువుతున్నప్పుడే లోకల్లో జరిగే అందాల పోటీల్లో పాల్గొని గెలవడంతో చదువులకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి 1990లో మిస్ కోల్కతా అనే అందాల పోటీలో పాల్గొనింది. అలా రచన 1990లో మిస్ కోల్కతా కిరీటాన్ని గెలుచుకుంది. ఇక రచనకి మోడలింగ్ డేస్ నుండే మద్యం తాగడం, స్మోక్ చేయడం లాంటివి అలవాటయ్యాయి. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలిసినా ఒకే కూతురనే గారాభం కారణంగా ఏమీ మాట్లాడేవారు కాదు. ఇక ఎప్పుడైతే మిస్ కోల్కతా పోటీల్లో విన్ అయిందో అక్కడ పరిచయమైన మోడలింగ్ ఏజెన్సీ కంపెనీ వారితో రచనకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దీంతో వారి సపోర్ట్ తో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని డిసైడ్ అయింది. కానీ తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసేందుకు స్పాన్సర్స్ దొరకని కారణంగా ఫస్ట్ రౌండ్ లోనే మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డ్ తో రచన ఎలిమినేట్ అయింది. అలా ఆ పోటీలో 1992లో మధు సాప్రే మిస్ ఇండియాగా విన్ అయింది. దీంతో రచన అందాల పోటీలకి స్వస్తి పలికి బెంగాలీ మూవీస్ లో హీరోయిన్ అవ్వాలని ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేస్తున్నప్పుడే డైరెక్టర్ సుఖేన్ దాస్ డైరెక్షన్ లో దాన్ ప్రతిదాన్ అనే మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక అప్పటి వరకు జుమ్ బెనర్జీగా ఉన్న ఈమె పేరుని డైరెక్టర్ సుఖేన్ దాసే రచనా బెనర్జీగా మార్చాడు. ఇక దాన్ ప్రతిదాన్ మూవీ 1993లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా రచనకి మాత్రం బెంగాలీ మూవీస్ లో ఛాన్సులు తగ్గలేదు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కాస్టింగ్ కౌచ్ అనేది ఇతర ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే బెంగాలీ, మలయాళం ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది. అందుకే తెలుగు, తమిళ్ డైరెక్టర్స్ ఎక్కువగా బెంగాలీ, మలయాళీ హీరోయిన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక రచనకి బెంగాలీ ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు కాబట్టి ఈమె చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయినా ఛాన్సులు మాత్రం వెతుక్కుంటూ వచ్చేవి. అలా దురంత్ ప్రేమ్, తపస్సు అని చేసిన అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక బెంగాలీ మూవీస్ చేస్తూనే ఇంకోవైపు ఒడియా మూవీస్లోనూ ట్రై చేసింది. అలా ఒడియాలో సాగరగంగా అనే మూవీని చేసిన అది కూడా ఫ్లాప్ అయింది. ఇక ఇలా ఉన్నప్పుడే అప్పటికే హీరోగా మంచి గుర్తింపున్న సిద్ధాంత్ మహాపాత్రతో కందై ఆకిరే లూహా అనే మూవీ చేయగా అది రిలీజ్ అయి హిట్ అయింది. ఇక ఆ మూవీతో రచనకి సిద్ధాంత్తో మంచి స్నేహం ఏర్పడింది. అలా స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి సేయి జయాతి అనే మూవీ చేయగా
అది కూడా రిలీజ్ అయి హిట్ అయింది. అలా రచన సిద్ధాంత్తో 2 years లోనే 10 మూవీస్ ని బ్యాక్ టు బ్యాక్ చేస్తూ తనతో సీరియస్ రిలేషన్షిప్ లో ఉండింది. కానీ బెంగాలీ మూవీస్ ని, ఒడియా మూవీస్ ని ఎన్ని చేసినా హీరోయిన్స్ కి ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. దీంతో వారు సౌత్ మూవీస్ లో గానీ హిందీ మూవీస్ లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక ఇలా ఉన్నప్పుడే తమిళ్ హీరో కార్తిక్ తో పూవరసన్ అనే మూవీకి రచన హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అలా ఈ ఛాన్స్ ని వదులుకోకుండా ఈ మూవీని పూర్తి చేయడంతో పూవరసన్ మూవీ 1996లో రిలీజ్ అయి హిట్ అయింది. ఇక వెంటనే పార్థిబన్ అనే డైరెక్టర్ కమ్ హీరో రచన అందాన్ని చూసి ఫిదా అయి తమిళ్లో టాటా బిర్లా, వైమాయే వెల్లుం అనే మూవీస్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో పరభాష హీరోయిన్లని డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు తెలుగులోకి పరిచయం చేసేవారు. అలా నేను ప్రేమిస్తున్నాననే మూవీలో జేడి చక్రవర్తిని హీరోగా, రచనని హీరోయిన్ గా డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇక ఆ మూవీ రిలీజ్ అయి యావరేజ్ గా ఆడిన హీరోయిన్ రచనతో ఈవీవి గారికి ఉన్న సన్నిహిత్యంతో తన నెక్స్ట్ మూవీ కన్యాదానంలోనూ రచనకి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఆ మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ రావడంతో ఈవీవి గారు రచనకి మావిడాకులు, పిల్ల నచ్చింది అనే మూవీస్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చిరంజీవి గారు చేసిన బావగారు బాగున్నారా మూవీలో కూడా రచనని ఈవీవి గారే రికమెండ్ చేయడం విశేషం. అలా రచన ఒకవైపు తెలుగు సినిమాలను చేస్తూనే మరోవైపు ఒడియా హీరో అయిన సిద్ధాంత్ మహాపాత్రని 1999లో రచన సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఎందుకంటే అప్పటికి స్టార్ హీరోగా ఉన్న సిద్ధాంత్ మహాపాత్ర తనతో యాక్ట్ చేసే హీరోయిన్స్ తో డేట్ చేస్తున్నాడని, వదిలేస్తే పెళ్లి దాకా వెళ్తుందని రచన అతన్ని సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఈ విషయాన్ని బయటకు తెలియకుండా మెయింటైన్ చేసింది. ఎందుకంటే పెళ్లైన విషయం బయటకు వస్తే తనకి ఎవరు ఛాన్స్లు ఇవ్వరని, తన కెరియర్ నాశనం అవుతుందనుకుంది. ఇక ఇదిలా ఉంటే రచన ఒడియాలో సిద్ధాంత్తో మూవీస్ చేస్తూనే బెంగాలీలో ప్రొసెన్జిత్ చటర్జీతో క్లోజ్ గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేసింది. ఇక రచన మీద చాలా పొసెసివ్ గా ఉన్న సిద్ధాంత్ వేరే హీరోస్ తో తనని చూడలేక ఒడియాలో తను చేసే అన్ని మూవీస్ లోనూ రచనకి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవాడు. అలా వీరిద్దరూ కలిసి 30 సినిమాల దాకా చేయడం విశేషం. కానీ అందులో కొన్ని మూవీసే హిట్ అయితే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అయినా రచనకి ఒడియా కన్నా బెంగాలీ మూవీస్ లో చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇక రచన ప్రొసెన్జిత్ చటర్జీతో 35 సినిమాల్లో కలిసి నటించడం విశేషం. అలా రచన ప్రొసెన్జిత్ తో క్లోజ్ గా ఉండడం చూడలేని సిద్ధాంత్ తట్టుకోలేక రచనకి సినిమాలు మానేయమని చెప్పినా రచన మాత్రం సినిమా అంటే ప్రాణమని, మానేయడానికి ఇండస్ట్రీకి రాలేదని ఘాటుగా సమాధానం చెప్పడంతో వీరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా తరచూ జరిగే గొడవలతో విసుగు చెందిన రచన మందుకి, మత్తు మందుకి బానిసై షూటింగ్ స్పాట్స్ కి తాగేసి రావడం మొదలెట్టింది. ఇక సెట్ లోనూ అందరి ముందు స్మోక్ చేస్తూ గొడవ పడుతుండేది. అలా అతను అంతా మన మంచికే అనే మూవీస్ చేసేటప్పుడు రచన తాగేసి సెట్ లో గొడవ చేయడంతో ప్రొడక్షన్ వాళ్ళు ఈమెను ఒక మాట అన్నందుకు షూటింగ్ పూర్తవ్వకుండానే కోల్కతాకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత షూట్ ని కంప్లీట్ చేయకపోతే బ్యాన్ చేస్తామని బెదిరించడంతో వేరే దారి లేక రచన వచ్చి ఆ షూటింగ్ ని కంప్లీట్ చేసింది. ఇక రచనకి ఉన్న చెడు అలవాట్ల కారణంగానే 2002 తర్వాత తెలుగులో ఎవరు ఈమెకు ఛాన్స్ ఇవ్వలేదు. అయినా ఇదంతా పట్టించుకొని రచన ప్రొసెన్జిత్ చటర్జీతో సన్నిహిత్యంగా ఉంటూ బెంగాలీలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేసింది. ఇక ప్రొసెన్జిత్ కి అప్పటికే 3 వివాహాలై విడాకులైనా అదంతా పట్టించుకోకుండా రచనతో సన్నిహిత్యంగా ఉండేవాడు. ఇక రచన వేరే వాళ్లతో క్లోజ్ గా ఉండడం తట్టుకోలేని సిద్ధాంత్ తనతో యాక్ట్ చేసే మామా మిశ్రా అనే హీరోయిన్ ని అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నాడు. ఇక అదే సమయంలో బెంగాలీ మూవీస్ లో బిజీగా ఉన్న రచన ఈ విషయం తెలిసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి తనకి సిద్ధాంత్ కి అప్పటికే సీక్రెట్ గా పెళ్ళైందని, తనకి విడాకులు ఇవ్వకుండానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. దీంతో మీడియాలో కొన్ని రోజులు ఈ వార్తలు హల్చలైనా ఆ తర్వాత ఈ న్యూస్ మెల్లగా చల్లబడిపోయింది. ఇక 2004లో వీరిద్దరూ అఫీషియల్ గా విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో అప్పటికే తాగుడికి బానిసైన రచన ఈ విడాకులు బ్రేకప్స్ తో మత్తుమందుకి బానిసైంది. ఇక తల్లిదండ్రులు కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూడలేక కోల్కతాలోని టాటా ఏఐజీలో పనిచేసే ప్రొబోల్ బాసు అనే అతనితో 2007లో పెళ్లి జరిపించారు. ఇక పెళ్లి చేస్తే అన్ని సర్దుకుంటాయని అందరూ అనుకున్నారు. అలా పెళ్లికి ముందే సినిమాల్లో యాక్ట్ చేయకూడదనే కండిషన్ మీదే రచనని అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ రచన తన భర్తని కేర్ చేయకుండా టీవీ షోస్ కి హోస్ట్ గా చేస్తూ ప్రొసెన్జిత్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుండేది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత అన్నీ వదిలేస్తుందని ఇటు భర్త అటు తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. అలా 2013లో రచన ప్రొనిల్ బసు అనే కొడుక్కి జన్మనిచ్చింది. కానీ కొడుకు పుట్టిన 1 yearకే రచన రెండో భర్తకి విడాకులిచ్చింది. ఎందుకంటే తనని సినిమాలు చేయొద్దని రిస్ట్రిక్ట్ చేయడంతో రచన దాన్ని టార్చర్ లా భావించి తట్టుకోలేకపోయింది. అలా రచన రెండో భర్తకు కూడా విడాకులిచ్చేసి ఇప్పుడు ప్రొసెన్జిత్ చటర్జీతో లివింగ్ టుగెదర్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ముందు అన్ని కలిసి వస్తే రచన ప్రొసెన్జిత్ కి 4వ భార్యగా వెళ్తుందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2017లో కోల్కతాలో రచన ప్రాస్టిట్యూషన్ చేస్తూ పట్టుబడిందనే వార్తలు హల్చలయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. కానీ ఆ వార్తలపైన రచన స్పందించలేదు. అలా ఆ వార్తలు వైరల్ అవుతుండగా
ప్రాస్టిట్యూషన్లో దొరికింది హీరోయిన్ రచనా బెనర్జీ కాదు, సీరియల్ ఆర్టిస్ట్ అయిన రచనా ముఖర్జీ అని పోలీసులు తెలియజేయడం జరిగింది. దీంతో ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక రచన ఇప్పుడు బెంగాలీలో నెంబర్ 1 దీదీ అనే ప్రోగ్రామ్కి యాంకర్గా చేస్తుంది. ఒకవేళ తెలుగులో మళ్ళీ ఛాన్స్ ఇస్తే తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తానని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు రచన ఒడియా, బెంగాలీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కలిపి 200 సినిమాలకు పైగా నటించింది. ఈమె నటనకు గాను 2 ఒడిశా స్టేట్ అవార్డ్స్ ని అందుకుంది. మీకు రచన నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ జీవితంలో చేసే 2 అతిపెద్ద తప్పులు. మొదటిది టెంపరవరీ ప్రాబ్లమ్స్ కోసం పర్మనెంట్ డెసిషన్ తీసుకోవడం. ఇక రెండోది పర్మనెంట్ ప్రాబ్లమ్స్ కోసం టెంపరవరీ డెసిషన్ తీసుకోవడం. ఇది ఫోక్స్ రచనా బెనర్జీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.